Very important topic. Okay, dear students, next very important topic, oxy acids of sulfur. So very easy and very important, direct ga question adutaru, very important compulsory question. So చూడండి ఒకసారి, oxy acids of sulfur. First sulfurous acid గుర్తుపెట్టుకోండి, sulfurous acid H2SO3. we know that sulfuric acid H2SO4. sulfurous acid అంటే ఒక ఆక్సిజన్ తక్కువ, H2SO3. సో దీన్ని బేస్ చేసుకుని చూడండి, ఫస్ట్ వన్ S డబుల్ బాండ్ O, సో రిమైనింగ్ ఆక్సిజన్ హైడ్రోజన్ OH, ఇంకా అనదర్ ఆక్సిజన్ హైడ్రోజన్ OH, S డబుల్ బాండ్ OH. సో దీని నుంచి అడిగే క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ అండ్ సల్ఫ్యూరస్ యాసిడ్. చూడండి ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ అంతా ఎన్ని బాండ్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. సో 1 2 3 4 బాండ్స్ ఉన్నాయి కాబట్టి దీని ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే +4. సో నెక్స్ట్ థయోసల్ఫ్యూరస్ యాసిడ్. థయో అంటే ఇప్పుడు జస్ట్ థయో మీనింగ్ 1 సల్ఫర్ ఎక్స్ట్రా ఉండడం. సో సల్ఫ్యూరస్ ఉంది ఆల్రెడీ సల్ఫర్. థయో మీన్స్ 1 సల్ఫర్ రిమూవల్ ఆఫ్ 1 ఆక్సిజన్. ఒక ఆక్సిజన్ని రిమూవ్ చేసి దాని ప్లేస్లో సల్ఫర్ యాడ్ చేయండి అంతే. సో ఈ ఫార్ములా మీకు తెలిస్తే అందులో ఆక్సిజన్ రిమూవ్ చేసి దాని ప్లేస్లో సల్ఫర్. సో H2S2 ఒక ఆక్సిజన్ రిమూవ్ చేసాం O2. సో ఆక్సిజన్ ప్లేస్లో S. సో ఈ సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత 1 2 3 4. సో 4 ఉన్నాయి కాబట్టి బాండ్స్ ఆక్సిడేషన్ స్టేట్ 4. సో ఇది ప్లస్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది మైనస్. సో దీనికి 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి -2 ఆక్సిడేషన్ స్టేట్. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఈజీ. సో నెక్స్ట్ డైథయోనస్ యాసిడ్. జస్ట్ H2 అలా ఉంచి దీన్ని H2ని అలా యాసిడ్స్గా ఉంచి ఆక్సిజన్స్ని డబుల్ చేయండి. థయోసల్ఫ్యూరస్ యాసిడ్కి ఆక్సిజన్స్ని డబుల్ చేస్తే డైథయోనస్ యాసిడ్. సో ఇప్పుడు 2 సల్ఫర్స్ ఉన్నాయి కాబట్టి S సింగిల్ బాండ్ S. ఈచ్ సల్ఫర్కే మనకు 1 డబుల్ బాండ్ 2 డబుల్ బాండ్ OH. సో 1 2 3 4 బాండ్స్ ఉన్నాయి కదా, ఆక్సిడేషన్ స్టేట్ 4 అవుద్దని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారేమో. సో అలా కాదు, ఇక్కడ Sకి డైరెక్ట్గా సింగిల్ బాండ్తో S లింకప్ అయింది అంటే దాన్ని ఏమంటాం అంటే ఎలిమెంటరీ ఫామ్లో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ 0 అంటే ఇటువైపుకి 0. సో రిమైనింగ్ ఎన్ని బాండ్స్ ఉన్నాయి 1 2 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఆక్సిడేషన్ స్టేట్ +3. సో 1 2 3 సో 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఆక్సిడేషన్ స్టేట్ +3. సో ఇటువైపుకి ఆక్సిడేషన్ స్టేట్ 0 అనమాట, ఎలిమెంటరీ ఫామ్. సో నెక్స్ట్ పైరోసల్ఫ్యూరస్ యాసిడ్ H2S2O5. సో H2S2O5 జస్ట్ ఒక ఆక్సిజన్ యాడ్ చేసాం. సో HO S డబుల్ బాండ్ OH. సో ఇప్పుడు దీని ఆక్సిడేషన్ స్టేట్ చూడండి 1 2 3 4 5. సో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ +5 హియర్ 1 2 3. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ +3. సో వాట్ ఈస్ ది యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ అన్నాడు అనుకోండి, +5 + 3/2 8/2 +4. ఇక్కడ యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే +3 + 3/2 6/2 అంటే +3. సో నెక్స్ట్ పైరోసల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే H2S2O7. వెరీ ఇంపార్టెంట్, పైరోసల్ఫ్యూరిక్ యాసిడ్ H2S2O7. సో ఇక్కడ పైరోసల్ఫ్యూరిక్ యాసిడ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే SOS లింకేజ్. సో వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ 1 2 3 4 5 6. సో ఇటు ఆక్సిజన్ ఉంది కాబట్టి ఆక్సిడేషన్ స్టేట్ 6. అదే సల్ఫర్ అంటే ఇటువైపుకి 0. సో 1 2 3 4 5 6. ఇక్కడ కూడా సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ +6. ఓకే, నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మీకు తెలుసు H2SO4 S డబుల్ బాండ్ OH. ఇక్కడ సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ 1 2 3 4 5 6. సో ఆక్సిడేషన్ స్టేట్ +6. సో థయో అంటే ఏం చెప్పా, 1 సల్ఫర్ యాడ్ చేస్తాం, ఒక ఆక్సిజన్ రిమూవ్ చేస్తాం. సో H2S2 ఒక ఆక్సిజన్ రిమూవ్ చేస్తే O3. సో HOS2 సల్ఫ్యూరిక్ యాసిడ్. థయో అని ఎప్పుడు వచ్చినా మనకి థయోసల్ఫ్యూరస్ అన్నా థయోసల్ఫ్యూరిక్ అయినా S డబుల్ బాండ్ S వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో S డబుల్ బాండ్ S రిమైనింగ్ 2 ఆక్సిజన్స్ విత్ 2 హైడ్రోజన్స్ 2 OH డబుల్ బాండ్ O. సో ఇక్కడ చూడండి 1 2 3 4 5 6. ఈ సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ +6. సో ఈ సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ -2. ఓకే, నెక్స్ట్ డైథయోనిక్ యాసిడ్. డైథయోనిక్ అంటే ఆక్సిజన్స్ని డబుల్ చేయాలి. థయోసల్ఫ్యూరిక్ యాసిడ్లో ఆక్సిజన్స్ని డబుల్ చేయండి, రిమైనింగ్ యాసిడ్స్గా రాయండి H2S2O6. సో S2 వచ్చిందిగా S సింగిల్ బాండ్ S, రిమైనింగ్ డబుల్ బాండ్ OH. సో 1 2 3 4 5. ఈ సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ +5. సో ఇది తీసుకోం, ఇది కౌంట్ చేయం, సింగిల్ బాండ్ అంటే 1 2 3 4 5. సో ఇది కూడా ఆక్సిడేషన్ స్టేట్ +5. సో 2 సల్ఫర్స్ ఆక్సిడేషన్ స్టేట్స్ రెస్పెక్టివ్లీ అంటే +5, +5. సో నెక్స్ట్ పాలిథయోనిక్ యాసిడ్ అంటే ఫార్ములా డైథయోనిక్ యాసిడ్నే తీసుకుని 2 ప్లేస్లో N+2 తీసుకోండి అంతే. ఈ రెండింటికి మిడిల్లో SN రాయండి. సో వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్స్ అంటే 1 2 3 4 5. ఇది +5, ఇది +5, ఇది 0 +5 0 +5. ఎందుకంటే Sతోనే లింకప్ అయింది, సింగిల్ బాండ్ ద్వారా. సో ఇట్ ఈస్ ఎలిమెంటరీ ఫామ్. సో ఇది +5, సో ఇది కూడా +5, సో ఇది 0. ఓకే,
ఎలిమెంటరీ ఫామ్. సో నెక్స్ట్ పెరాక్సీ సల్ఫ్యూరిక్ యాసిడ్, H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్, పెరాక్సీ అంటే ఓవో లింకేజ్, H2SO5. సో ఓవో లింకేజ్, జస్ట్ OH ప్లేస్లో OH రాసాం అంతే. సో ఇక్కడ కూడా ఆక్సిడేషన్ స్టేట్ చూడండి 1 2 3 4 5 6. సో +6 ఆక్సిడేషన్ స్టేట్. ఈ ఆక్సిజన్స్ మాత్రం -1. పెరాక్సీ లింకేజ్ వచ్చిందంటే ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ -1. నెక్స్ట్ పెరాక్సో డైసల్ఫ్యూరిక్ యాసిడ్, H2S2O8. సో పెరాక్సీ లింకేజ్ ఉన్న యాసిడ్స్ రెండే ఉన్నాయి మనకి, పెరాక్సో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆర్ పెరాక్సో మోనోసల్ఫ్యూరిక్ యాసిడ్. దీనికి అనదర్ నేమ్ ఏంటంటే కరోస్ యాసిడ్. సో పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ యాసిడ్ ఆర్ మార్షల్స్ యాసిడ్, H2S2O8. సో ఇందులో కూడా సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే +6. సో ఇక్కడ కూడా +6. సో ఇవి -1. ఓకే, వీటి నుంచి కంపల్సరీ ఏదో ఒక షిఫ్ట్లో ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్, ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్, ఇవి రెండు నేర్చుకుంటే గ్యారంటీగా ఒక బిట్ మీరు ఈజీగా పెట్టచ్చు. ఓకే, నోట్ చేయండి. If you see the next question, the final acid product obtained during the synthesis of H2SO4 by contact process. You know that preparation of H2SO4 by contact process, first the preparation of sulfur dioxide. When S reacts with O2, it forms SO2. 3 steps. After that, second step, SO2 reacts with oxygen and oxidation of SO2 forms SO3. That is the second step. Third step, in SO3 reacts with sulfuric acid. That means sulfuric acid reacts with fuming SO3, then it forms H2S2O7. After that H2S2O7, it is called oleum. That H2S2O7 reacts with water, then only sulfuric acid forms. So sulfuric acid reacts with fumes, it forms H2S2O7. It is the final product. The most stable form of sulfur is very easy and very important. Alpha sulfur, that is also called as rhombic sulfur. Rhombic sulfur is the most stable form of sulfur element. So answer is S8. S6 also exists, but it is not stable. S2 also exists, that is not stable. So which are the following possess SOS bond? Already I explained different types of sulfur acids. That SOS bond only one, that is H2S2O7. So S2O7 -2. So option is D. So S2O7 -2. So next, H2S2O8 means it has a peroxy linkage, OO linkage. It has SOS linkage. So it has SOOS linkage. It is peroxy linkage. So next, oxidation states of sulfur in H2S2O7. Again, H2S2O7 means peroxy. H2S2O7 means oleum. So S double bond O, S double bond O, OH. It is the structure of H2S2O7. So here 1 2 3 4 5 6 sulfur oxidation state +6. 1 2 3 4 5 6 here also sulfur oxidation state +6. So answer in H2S2O7 or H2S2O8, the oxidation state of sulfurs are +6, +6. So answer B. So in how many of the following oxidation state of sulfur atom is +6? How many of the following sulfur oxidation state is +6? It is peroxy disulfuric acid +6. Parasulfuric acid is also +6. H2SO3, it has here sulfur oxidation state +4. So next, H2SO4 +6, H2S2O7 +6. Here SO2Cl2 +6 because oxidation state -2. 2 into -2 -4 minus each chlorine -1, 2 into -1 -2 -4 -2 -6. X -6 equal to 0, X equal to +6. So here also +6. So here SOCl2, oxygen -2, 2 chlorines -2. So here +4. So answer is 1 4 3 4 5. So option B. Okay, got this. Okay, see the next question. The moisture present in ammonia can be removed by using which of the following? So in Haber's process, after the formation of ammonia, it can be removed by which of the following? So P4O10. So P4O10 reacts with ammonia and forms a complex compound. So concentrated H2SO4, it is also, these two are acids, it reacts with ammonia, forms complex compound. So CaCl2 also reacts with ammonia and forms compound, but CaO does not reacts with
ammonia. So these three are not used, only CaO is used because CaO has basic in nature. Ammonia also basic in nature. So both are basic in nature, does not react with each other. See here, next question, X plus Y gives rise to oleum. Oleum and date formula H2S2O7. H2S2O7. So the sum of oxidation states of central atom in X and Y. So A2 react అయితే మనకి oleum form అవుతుంది H2SO4 plus SO3 forms H2S2O7 oleum. So what is the sulfur oxidation state here? Plus 6. What is the sulfur oxidation state here? Plus 6. So ఇక్కడ sulfur oxidation state plus 6. So ఇక్కడ sulfur oxidation plus 6. రెండు యాడ్ చేయండి 6 plus 6. So 12. So answer is A. సో లాస్ట్ ఇందులో చూడండి ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్, వీటి నుంచి కూడా క్వశ్చన్స్ ఏమైనా అడిగితే అడగచ్చు. సల్ఫర్ డైఆక్సైడ్ ఫార్ములా SO2. సో ఈ స్ట్రక్చర్ ఏంటి? యాంగులర్ స్ట్రక్చర్. సో వన్ లోన్ పేర్ సల్ఫర్ డైఆక్సైడ్ S కంటైన్స్ వన్ లోన్ పేర్ అండ్ ద బాండ్ యాంగిల్ బిట్వీన్ OSO ఈజ్ 119.5 degrees. యాక్చువల్గా 120 degrees ఉండాలి. 120 degrees కాకుండా ఎందుకు డిక్రీజ్ అయిందంటే డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ లోన్ పేర్. సో డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్, సో ద బాండ్ యాంగిల్ డిక్రీజెస్ ఫ్రమ్ 120 degrees to 119.5 degrees. సో హైబ్రిడైజేషన్ sp2, ద సెంట్రల్ ఐటమ్ సల్ఫర్ అండర్గోస్ sp2 hybridization. నెక్స్ట్ SO3. SO3 exists in two states, in gaseous state and solid state. In gaseous state, very very important SO3. In gaseous state, in gaseous state sulfur triaxide structure is a trigonal planar. In solid state, it exists in three forms, that is alpha, beta, gamma forms. In alpha, beta, gamma forms, alpha, beta are linear structure, linear forms. But in solid state, in alpha, beta, gamma form is cyclic form, alpha, beta forms are linear forms. Very very important. In solid state, SO3 exists in cyclic structure, trimeric form. It is exists as trimer. సో 3 SO3 మాలిక్యూల్స్ కంబైన్ అయ్యి మనకి ట్రైమర్ కింద ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈజ్ ఇన్ గామా ఫామ్. ఆల్ఫా బీటా అయితే లీనియర్ స్ట్రక్చర్. సో ఈ లీనియర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే S డబుల్ బాండ్ O డబుల్ బాండ్ O O O S డబుల్ బాండ్ O డబుల్ బాండ్ O. సో ఇలా లీనియర్ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. సో ఇది లీనియర్ ఎన్ టైమ్స్. సో ఓకే, నోట్ దిస్ వన్.